వాటర్ అంతా కూడా ఈ ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల వస్తున్నదే. ఇది నార్మల్ న్యాచురల్ వర్షాలు కాదు ఇవి. ఇవి ఒకసారి క్లౌడ్ బర్స్ట్ ఇక్కడ కావచ్చు, ఒకసారి చిరపుంజీలో కావచ్చు, ఒకసారి ఉత్తరప్రదేశ్లో కావచ్చు, కాబట్టి రాజస్థాన్ తారెడారిలో కూడా కావచ్చు. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇట్లాంటి ఉపద్రవాలు వస్తాయి, కరువులు వస్తాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా ఒకటి వెంటనే ఇప్పుడు కేసీఆర్ గారు 280 కోట్ల మొక్కలు ఎందుకు పెట్టారండి? హరితహారం అని ఎందుకు పెట్టారు? డబ్బులు ఎక్కువ పెట్టాడు ఆయనకి ఏంటంటే కన్సర్న్ ఉండే. కానీ ఇప్పటి ప్రభుత్వాలకు కన్సర్న్ లేదు. నాకు తెలిసి భారతదేశంలో ప్రకృతి గురించి ఆలోచించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే ఇటు వాటర్ బాడీస్ పెంచడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గించారు, మొక్కలు పెట్టడం వల్ల కూడా ఈ వర్షాలు పడడానికి, తర్వాత క్లైమేట్ లో బ్యాలెన్స్ రావడానికి ఆయనే చాలా ప్రయత్నం చేశాడు. పల్లె ప్రకృతి వనాలని చెప్పి ప్రతి ఊరిని కూడా ఆయన అవార్డ్స్ కూడా ఒక 20 అవార్డ్స్ వస్తే దేశవ్యాప్తంగా 19 అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. ఎందుకు అంటే ఆయన పల్లె ప్రకృతి వనాలు పెట్టడం, ప్రతి ఇంట్లో మొక్కలు పెట్టడము, రోడ్ల మీద మొక్కలు పెట్టడము, వాటిని కాపాడము. పంచాయత్ సెక్రటరీలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 85% మొక్కలు బతికి ఉండకపోతే మీకు రెగ్యులరైజ్ చేయనన్నాడు. చేయలేదు కూడా చాలా సార్లు. తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు చేసిన తర్వాత కొంతవరకు చేయగలిగాడు. అంటే 85% కాపాడగలిగాడు చాలా గ్రామాలల్లో. ఇప్పుడు వాటిని కాపాడే పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹1 కూడా దానికి కేటాయిస్తలేదు. ఇక వాటర్ బాడీస్ పరిస్థితి కాళేశ్వరం ఆగిపోయిన తర్వాత మనం చూడగలిగాం. అది వరకు వాగుళ్ళల్లో నీళ్లు పొంగి పొరలేవి, తర్వాత భూగర్భ జలాలు పెరుగుతూ ఉండేవి ప్రతి సంవత్సరం. ఇలా వర్షాలు వచ్చి కొంత భూగర్భ జలాలు పెరిగినా కూడా రేవంత్ రెడ్డి మొక్కల విషయంలో మాత్రం ఏ రకమైన కొత్తగా ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు. సో ఇవన్నీ కూడా ఈ వరదలు బాగా రావడానికి కారణం. రేపు అల్మట్టి ఎత్తివేసినట్టయితే కొన్ని సంవత్సరాల పాటు కృష్ణానదిలో ఒక చుక్క నీరు కూడా కిందికి రాకపోవచ్చు. జూరాల ఆయకట్టుతో పాటుగా నాగార్జునసాగర్ ఆయకట్టు కూడా ఎండిపోతుంది. ఇక వరద నీటి మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు కూడా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. నికర జలాలు వెళ్ళినప్పుడు వరద జలాలు ఎట్లా వస్తాయి? కాబట్టి అల్మట్టికి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు, కర్ణాటక రైతులు కూడా కొట్లాడుతున్నారు. అక్కడ సబ్మర్జెన్స్ ఉంది మహారాష్ట్రలో. ఇక్కడ ప్రభుత్వం ఏమో పట్టించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. కర్ణాటకలోనేమో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు, 70,000 కోట్లు కేటాయించారు. మరి ఎవరు దీన్ని ఆపాలి? ఫడ్నవీస్ కున్న స్పృహ కూడా రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి లేదు. ఫడ్నవీస్ పోయి అక్కడ జల్ శక్తి దగ్గర ఫిర్యాదు చేశాడు, మేము 524 అంటే మా మొత్తం మునిగిపోతే జిల్లాలు, మీరు దాన్ని ఆపాలని చెప్పేసి. మనకు నీటి చుక్క రాదు, రైపేరియన్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి, డెల్టా ఎఫెక్ట్ అవుతుంది, తెలంగాణ లెఫ్ట్ కెనాల్ ఎఫెక్ట్ అవుతుంది, జూరాల ఆయకట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ఆర్బిసి రాయలసీమకు పోయేది ఒకే ఒక్క నికర జలాల ప్రాజెక్టు 19 టీఎంసీలు, దానికి ఎఫెక్ట్ అవుతుంది. కేసీ కెనాల్ కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకు, రేవంత్ రెడ్డికి పట్టింపు లేకపోతే ఇప్పుడు ఈ వరద జలాలను ఆపుకోవడానికి కూడా లేవు కదా రిజర్వాయర్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమంత్రులు. కేవలం ఇవాళ పబ్బం గడుపుతామంటే కుదరదు కదా. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రైతాంగం ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తే తప్ప అల్మట్టి ఆగదు. ఓకే సార్, బనకచెర్ల విషయంలో మరి ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మించేందుకు మరి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎలా చూద్దాం? అది సాధ్యం కాదండి. అది సాధ్యం కాదు. ఒకవేళ దానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉంటే మాత్రం రేవంత్ రెడ్డిని దించేయాల్సి వస్తుంది. ప్రజలు రోడ్ల మీదకి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆ బనకచెర్ల ముందుకు పోదు. రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడుకి ఏజెంట్ గా పనిచేసి దానికి అనుకూలంగా కనుక నిర్ణయం తీసుకుంటే రోడ్ల మీద ప్రజలు ఊరుకోరు, రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతారు. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి మోడీకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడాన్ని ఎట్లా చూస్తాం సార్? క్యాండిడేట్ని డిక్లేర్ చేశారా అండి ఇవాళ? ఇంకా కాలేదు. క్యాండిడేట్నే పెట్టే శక్తి లేదు, వాళ్ళు ఎట్లా గెలుస్తారండి? ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడే క్యాండిడేట్ని డిక్లేర్ చేసి ఇప్పటిదాకా జనంలో ఉన్నట్టయితే కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేసి బీఆర్ఎస్ ను ఓడించాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది, అంతకుమించి వేరే ఉండదు. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ లో కూడా అదే చేశారు. బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ గా లాస్ట్ మినిట్ లో నామినేషన్ వేయించారు. రెండు పార్టీలు ఒకటేనే అక్కడ. అందుకే అక్కడ కంటోన్మెంట్ లో సింపతి వేవ్ కూడా పనిచేయకుండా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఇదే డ్రామా ఇక్కడ కూడా రిపీట్ చేస్తారు. 8 పార్లమెంట్ మెంబర్లను కూడా ఇద్దరు గెలుచుకున్నది కూడా అదే పద్ధతిలో. సో ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నా కూడా తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అనేది కంటోన్మెంట్ రుజువు చేసింది, పార్లమెంట్ ఎన్నికలు రుజువు చేసినాయి. ఇప్పుడు మరోసారి జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా రుజువు చేస్తుంది.
వీళ్ళందరూ ఒక్కటైనా కూడా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఓవరాల్ గా మరి నవీన్